పొద్దున్నే లేచి సిస్టమ్ దగ్గరికి అయితే వచ్చిన ఈ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఈ వీడియో ఎంత లేట్ అయినట్టయితే మీ నుంచి వెళ్ళి అంత నెగిటివిటీ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూడబోయే వీడియో వచ్చేసి ఎప్పుడు షూట్ అయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. 2026/04/2026 రోజు అయితే స్టార్ట్ అయింది. ఈ వీడియో వచ్చేసి 2 days వర్క్ అయితే అయిందనమాట. 26, 27 2 రోజులు వర్క్ అయింది. సో నేను ఇక మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఎప్పుడు స్టార్ట్ చేసినా ఎప్పుడు కంప్లీట్ చేసినామని చూపిస్తున్నా. బ్యాక్గ్రౌండ్లో మీకు బోర్డు కనిపిస్తుంది కావచ్చు. మాది కూడా 1 monthకి సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది. మా షెడ్యూల్ ప్రకారం ఈ వీడియో వచ్చేసి ఈ రోజు అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. షూట్ వచ్చేసి 26 రోజే స్టార్ట్ అయింది. వీళ్ళు ఇక రకరకాలుగా కామెంట్ చేస్తారు, రకరకాలుగా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి ఫస్టే చెప్తున్నా. ఇక మీరు ఎట్లా తీసుకుంటే అట్లా. ఓకే, థ్యాంక్ యూ. వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఎండాకాలం అయితే వచ్చేసింది. నార్మల్ గా అందరూ వాటర్ పార్క్స్ కి అయితే వెళ్తూ ఉంటారు కదా. అక్కడ మనం చూసినట్టయితే వాటర్ స్లైడర్స్ ఉంటాయి, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. అందులో అయితే ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. సేమ్ అదే కాన్సెప్ట్ పైన మాకు ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది అనమాట. ఆ కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఈ వీడియోలో మేం చేయబోతున్నాం అవర్ ఓన్ వాటర్ స్లైడర్. దానికోసం లాస్ట్ టైం మనం అండర్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ తయారు చేసినాం కదా, అదే లొకేషన్ కి అయితే వచ్చినాం అనమాట. ఆ లొకేషన్ కి వచ్చినట్టయితే ఏంటి బెనిఫిట్ అంటే ఇక్కడ మనకు చుట్టూ గడ్డ అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ మన ఓన్ వాటర్ స్లైడర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తాం ఎట్ సైడ్ సెట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి ఒక ప్లేస్ అనుకొని అక్కడ మన ఈ రోజు మన ఓన్ వాటర్ స్లైడర్ అయితే రెడీ చేద్దాం. అందులో జారుదాం, దూకుతాం, ఎంజాయ్ చేద్దాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే 2-3 ప్లేస్లు అయితే చూసినాం. 2 ప్లేస్లలో ఎలా ఉంది అంటే అటు సైడ్ వెనక సైడ్ చూసిన దగ్గరనేమో హైట్ ఉంది, స్పీడ్ ఉడికి వస్తాం, కాకపోతే లెంత్ లేదు. ఇంకో దగ్గర సైసన్ వెళ్ళడం కానీ ఏమో లెంత్ ఉన్నది, హైట్ లేదు. ఏమనిపిస్తుంది అంటే ఒకసారి ఆడ ఏ బుద్ధి అవుతుంది, ఒకసారి ఈడ ఏ బుద్ధి అవుతుంది. కాకపోతే అటు సైడ్ వీళ్ళు చెట్లు తీసేస్తారు కదా, ఆ చెట్టు దగ్గర ఒకవేళ గుంత తీసినట్టయితే చెట్టు తీసేయడానికి ఇబ్బంది అయ్యి మళ్ళీ మమ్మల్ని ఏమంటారని చెప్పేసి అక్కడ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఎట్ ది సేమ్ టైం మనకు వాటర్ ఫెసిలిటీ ఇటు సైడ్ ఉంది, ఇక్కడ నుంచి తీసుకోవాలన్నా కొద్దిగా కష్టమే. సో అందుకే ఇటు సైడ్ అనుకుంటున్నాం ప్రజెంట్. ఒకవేళ జారకపోతే జారేటట్టు కొద్దిగా లోతుగా తీసుకుంటే సరిపోతుంది. ఆడ టైసన్ గడ్డలో గడ్డి ఉంది కదా, ఇక్కడ నుంచి డౌన్ వరకు. ఇప్పుడు నేను నిలబడ్డ ఇక్కడ నుంచి వెళ్ళి వాడు తేజగా నిలబడ్డ అక్కడ దాకా స్ట్రేట్ కాకుండా కొద్దిగా కర్వ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే కొద్దిగా అడ్వెంచర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కింగ్ చేసుకుందాం శుద్ధతోటి. అట్లయితే మనకు ఒక అందాజ తెలుస్తుంది. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో పని మొదలు పెట్టినాం, మొత్తం ముగ్గు అయితే పోసినాం. ఇప్పుడే మనం మా అయితే దిగిండు. ఏమో ఐడియా చెప్తుండే, వేరే ఐడియా. మా ఏం చేంజ్ చేద్దాం అలా? ఆ ఎయిర్ కోసం ప్రాబ్లం అవుతుందా నీకు? అంటే ఈ లైన్ అయితే ఓకే కదా, నువ్వు ఎయిర్ గురించి మర్చిపో. ఎయిర్ ఇంకా వెళ్ళిపోవాలనా? ఇది ఏదో ఒక చిన్న అద్దు కోసం తీసుకున్నాం, కావాలనుకో మళ్ళీ తీసుకోవచ్చు. ఇట్లా తీయాలి ఇట్లా కరువు గిట్లా తీయాలి, గిట్లు మళ్ళీ సార్కి కట్టకునే చూడు గట్లే. ఎగ్జాక్ట్లీ. కాకపోతే మనం బాయ్ మోటార్ పెడతాం కాబట్టి నీళ్ళు సంపూర్ణ అంత స్పీడ్ వరకు వస్తాయి. అలాగే నేను ఇంకొకటి మీకు ఎప్పుడు మర్చిపోయినా, పైనుంచి మనకు వాటర్ వస్తూనే ఉంటాయి. ఆ వాటర్ అన్ని కింద స్టోర్ కావాలి. ఎట్ ది సేమ్ టైం పైనుంచి స్పీడ్ వచ్చే పర్సన్ ఎవరైనా సరే ఇక్కడ డైరెక్ట్ భూమిని గుద్దుకున్నట్టయితే కాళ్ళకి దెబ్బ తాకుతుంది. సో దానికోసం ఇక్కడ ఒక చిన్న గుంత అయితే తీస్తాం, వాటర్ వచ్చి ఆగనీకి, ప్లస్ ఇలా వడ్డలకు దెబ్బ తాకకుండా. అలాగే ఇక్కడ వచ్చిన గుంతలోని వాటర్ కొద్దిగా లాస్ట్ పోయి ఆడ స్టోర్ అయ్యేటట్టు కూడా ఒక చిన్న కాలువ తీస్తాం. ఎందుకంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఒక ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ మీరు చూసిరు కావచ్చు, దీనికంటే ముందుగా అప్లోడ్ అయితే, కాకపోతే మీరు తర్వాత చూస్తారు. సో ఇప్పుడు మనం ఆ బాక్స్ కూడా ఇక్కడ ఒక చిన్న లైన్ తీసుకుందాం. ఇక సో ఫైనల్గా
బ్లూ ప్రింట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తవ్వడం అయితే స్టార్ట్ చేస్తాం. మా మామ ఒక కొబ్బరికాయ కొట్టేస్తే మొదలు పెడతాం. ఇక కాయేసినామా? తేలే. అరే మర్చిపోయావా? మీరే ఫస్ట్ తెచ్చేటరా? అరే పెద్ద మనిషి తీసుకురాబోయి ఇట్లా ఏం అయితే ఇలా వాంతలో మొదలు పెట్టిస్తాం. ఇక ఒక గడప నువ్వు ఇట్లా వేసినావు అంటే మేము మొదలు పెట్టేస్తాం. ఇక మొదలు పెట్టింది ఆల్రెడీ. తవ్వలే తొందర అయిపోవాలి. ఇదంతా ఇలా ఉడగొట్టి చూస్తాం, ట్రై చేద్దాం. ఇంత ముందు పెట్టుకున్న ఏ ప్రాజెక్ట్ అయినా సరే 2-3 రోజులు పట్టింది. దీనికంత ఎఫర్ట్ పడదేమనిపిస్తుంది. జస్ట్ మురడు తీసుకొస్తే అయిపోతుంది. మెయిన్ టైం పట్టేది గేర్ల కాడ ముట్టల కాడనే. అవి కనుక తీసేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది. సో నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పినా కదా, అటు సైడ్ ఒక గడ్డు ఉంది, ఇటు సైడ్ ఒక గడ్డు ఉంది అని చెప్పేసి, ఇది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడైతే మేము డిసైడ్ అయిపోయినాం. అదే మా మిస్టేక్ అయినట్టుంది. లెంత్ ఎక్కువనే ఉంది, కాకపోతే ఈ కింది దాంతో మ్యాచ్ చేయాలంటే మనం ఆ మాత్రం మట్టి అయితే తీయాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ కూర్చున్న వాళ్ళు స్లైడ్ అయ్యి కిందికి పోగలుగుతారు. సో దానికోసం ఇప్పుడు తోడుతున్నాం. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ జమ చేసిన మట్టి చాలా హార్డ్గా అయింది. కరీంనగర్ వీడియోలా గది ఎక్కినందుకు ఘోరగా భయపడ్డా. ఘోర భయపడ్డా. ఇక వాటర్లు అయితే కాన్సెప్ట్ అది కాదు. వీడు ఒకసారి పోయిండట, అందుకే అడుగుతుండు. ఎప్పుడన్నా ఆడినావా అని అడుగుతుండు. నన్ను పోయినావారా? పోయినా నేను. ఏం చేసినావురా? అది ఒకటి పెద్ద ఉంటుంది నిన్న ఒళ్ళకి పోయిర్రా? స్కూల్ తరఫున అట్లుంటది మంది. నువ్వు ఓన్గా ఎప్పుడన్నా పోయినావా? జింగిడిగా పైసలు నాయే. ఎంత ఇచ్చినావురా? 2,000 ఇచ్చిన. 1000 రూపాయలు అంటాడు, తను 2000 అంటాడు. అదే 2,000. 2000 టికెట్ 1400 కదా. మరి స్కూల్ 1400 ఫుడ్ 600 ఏమో. వీనికి 600 మా పెడతాడు, 3 సార్లు తింటాడు. నాటి పిల్లి కూడా తింటాడు. మనకి మొట్ట అయితే వచ్చిందనమాట. సో చాలా మందికి డౌట్ రావచ్చు, ఈ మొట్టునే మధ్యలోకి వెళ్ళి తీసుకొని ఎందుకు పోతున్నారు, గట్టి సైడ్ నుంచి పోవచ్చు కదా అని చెప్పేసి. ఇక మేము తీసుకున్న ప్లానింగ్ ప్రకారం అట్లే వచ్చింది మధ్యలో. దీన్ని ఇప్పటికైనా జరుపుకొని అడ్డికి నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది ఉన్న ఒక రకంగా రిస్కే. ఒకవేళ ఎవరైనా వచ్చి దీని వాటర్ అనుకో దెబ్బ తాకుతుంది. దీన్ని తీసేస్తే మనకి ఎట్ ఏ టైం ఇక్కడ గొంతు అవుతుంది, ప్లస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. విజయవంతంగా మాకు వచ్చిన అడ్డంకి అయితే తొలగించేసుకున్నాం. ఇప్పుడు ఇది పోవడం వల్ల మాకు ఏంటిది బెనిఫిట్ అంటే, మాకు కరెక్ట్ అందా తెలుస్తుంది ఏ స్లోప్తో తీసుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఈ గడ్డ మొత్తం వెళ్ళిపోవాలి. ఇంత లోతు కావాలి. ఇంత ముందుకు వచ్చిన మొట్ట అయితే తీసేసినాం. కాకపోతే ఇంకొక ఎయిర్ అయితే వచ్చింది మధ్యలో. ఇది ఎక్కడి నుంచి పెట్టుకున్న ప్రాసెస్ ఎయిర్ కంపల్సరీగా ఉంది. కానీ నాకు వచ్చిన ఒక చిన్న ఐడియా ఏంటిదంటే, మనం ఎట్లా ఇప్పుడు గుంత తీస్తాం కదా ఇట్లా జారకుండా వనికి, దీన్ని కిందికి వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాం. మంచి ఇట్లా ఇట్లా వండుకొని పోవచ్చు. ఇట్లా మీదికెళ్ళి కార్ అయితే మీదికెళ్ళి అయితే ఇట్లా ఎగురుతుంకోవచ్చు. మనం పోతాం, ఈయన పోతారా? మీదికెళ్ళేదండి. మరి ఇందాక వచ్చి ఇక్కడ ఇట్లా ఎగిరి ఆడబడతా అవుతలేదో ఏం కదరా. దేనికో దానికి వాడదాం వెరైటీగా. దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు రిమూవ్ అయితే చేసేస్తున్నాం. కొద్దిగా మనకు కావాల్సిన గుంత కంటే కొద్దిగా బయటకి అరే కవర్ గిందాక వస్తుంది కదా, కొద్దిగా అసంతా వీటే. వస్తే మాకు కరెక్ట్ అందాజ తెలుస్తలేదు ఎంత లోతు తీయాలి ఏం కదా అని చెప్పేసి. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్ అక్కడికి ఆపేసి కిందికి అయితే తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ గుంతున్నది కదా, ఈ గుంతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూరెడు తీద్దాం. ఆ తర్వాత దానికి అందాజతో మనం చూసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఇది కూడా మనకు గుంత కావాలి, అలకెళ్ళి జారుకుంటూ రావాలి అంటే. మనం మీరికెళ్ళి అందాక వేసుకుంటూ వచ్చి మళ్ళీ దీన్ని ఫ్లాట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ తోడినాం అనుకోండి, ఇది లోతు అయితే మళ్ళీ అది హైట్ అవుతుంది. ఆ విధంగా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది నుంచి పైకి వెళ్తాం. ఇక
సో మొత్తానికి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మన స్లైడర్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయో ఆ ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ వాటర్ పెట్టినట్టయితే ఫుల్ ఫోర్స్ తోటి కిందికి వస్తే అదే ఫోర్స్ తోటి మనం కూడా కిందికి వచ్చేస్తాం. అది జస్ట్ మట్టిది తయారైంది అంతే. దానిపైన ఇంకా రెయిన్ కవర్ వేసుకోవాలి, మట్టి పోయాలి, ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. సో దానికంటే మెయిన్ వర్క్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ గుంత మనం మీద నుంచి జారకుండా వచ్చే వరకు ఈ గుంతలో పడతాం కదా, ఈ గుంత అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని వీలైనంత లోతు తీద్దాం అనుకుంటున్నాం. మ్యాక్సిమం నడుము వరకు అయినా ఉండేటట్టు చూద్దాం. సో ఇప్పుడైతే ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే, కవర్ వేసుకుంటే అయిపోతుంది అంతే. ఇంతకుముందు నేను మీకు చెప్పిన తర్వాత కరెక్ట్ హాఫ్ అన్ అవర్ ఆగకుండా వర్క్ చేసాం. ఇంత గుంత అయితే అయిందనమాట. ఇలాంటి హాఫ్ అన్ అవర్లో ఇంకా 2 3 కనుక తగిలినాం అనుకోండి, గుంత కంప్లీట్ అయిపోతుంది. ఈ గుంత కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మనం కవర్లు పరుచుకుంటే ఉంటుంది ఇక. సో పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇలా కవర్ అయిపోయినా రేపు డైరెక్ట్ వాటర్ పట్టేసి మన ఈ వాటర్ స్లైడర్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనకు 5 కానీ కరెంట్ పోతుంది మా దగ్గర. ఇప్పుడు మేము వర్క్ చేసుకోవడం పోయినా కానీ 5 దాటుతుంది కావచ్చు నాకు తెలిసి. సో అప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నా ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. అప్పుడు మనకు మధ్యలోనేమో అక్కడ మొట్ట వచ్చినుండే, ఇంతకుముందు మీరు చూసినట్టయితే రాయి కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఈ రాయిని తీసేయడానికి నానా తంటలు అయితే పడుతున్నాం. ఎందుకంటే గుంత రెడీ అయిపోయింది. అక్కడ స్లైడర్ నుంచి ఎవరైనా జారుకుంటూ వచ్చింది అనుకోండి, ఈ ముడి బొక్క చక్కగా రాయి మీద పడుతుంది. దింపే ఎట్లా పడుతుంది, ఒకవేళ తీయరాలేదు అనుకోండి ఏం చేస్తామంటే కవర్ వేసి మొత్తం నీళ్ళు పట్టి పెడతాం. కూర రాగానే రేపు మంచిగా నీళ్ళు పడతాం. అరే కూర జార రాగానే జర్ర జాతర వచ్చి ముడి గిడికి వస్తారు, గిట్ల వస్తుంది కాళ్ళు గిడికి గిట్లే నిలబడరాదు, ఈ బొక్కి ఇరుగుతుంది ఇక. సో అందుకే అంత రిస్క్ ఎందుకని చెప్పేసి ఇప్పుడు మాక్సిమం దాన్ని తీసేయడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ దాన్ని తీసేయలేకపోతే అంతమంది మట్టనే నింపాలి. దాన్ని అట్లా ఇడిసబెడితే కొద్దిగా రిస్కే ఇక. ఇప్పుడు దింపాడు, దానికోసం కొడతా ఉన్నాడు. అరే చిన్న పర్ర పెట్టినా సరే కథం అయిపోతుంది. మట్టి ఇద్దాం మరి ఫస్ట్, మట్టి ఇస్తే దాని కిందికి పోతుంది అది. మొత్తం మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. మెయిన్ మాకు ఎక్కడ టైం వేస్ట్ అయిందంటే ఈ బండ వల్లనే వేస్ట్ అయింది. ఇదంతా రెడీ చేయడానికి మాకు ఒక డేలా 80% టైం పట్టినట్టయితే ఈ ఓన్లీ బండ కోసమే మాకు 20% టైం వేస్ట్ అయిపోయింది. అది ఇంకా వస్తలేదు అయినా కానీ. ఇది లోపల దాకా తోడుకుంటే పోయిన తర్వాత లోపల ఇంకొక బండి ఉంది, దాని మీద ఇటు సైడ్కి ఒక బండి ఉన్నది. దీన్ని దిద్దామంటే ఇది వస్తలేదు, దాన్ని దిద్దామంటే అది వస్తలేదు. మాకు ఉన్న స్పేస్ వచ్చేసి అటు సైడ్ ఒకటే, ఇక అటు సైడ్ తీసుకొని కిందికెళ్ళి కొట్టుకొని రావాలి. ఈ ఒక బండ పోతే మనకు టెన్షన్ ఉండదు అన్నట్టు. ఇది పోయిన తర్వాత అది ఉన్నా కూడా కొద్దిగా టెన్షన్. 2 తీసేస్తాం ఇక. తీసి ఇలానే పొక్క తీసి లోపలనే వేస్తాం, లేకపోతే బయటకనే వేస్తాం. దాని వెయిట్ని బట్టి ఉంటుంది ఇక. సో చూద్దాం మరి అది వెళ్తా లేదా అని చెప్పేసి. వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాం మళ్ళీ. సో మొత్తానికైతే రాయి కదిలింది. ఇప్పుడు దాన్ని తీసేదాకా దాన్ని ఇడ్సబెట్టట్లేము మేము. మీరు చూడొచ్చు చాలా అవుతుంది. దాన్ని జూమ్ చేసి అమ్మ ఇంత పెద్దగా ఉంది స్వల్ప బట్టలు వీడవుతుంది ఇంకా. గిట్ సైడ్ వేద్దాం గడప జారింది అటే జారుతుంది కిందికి. అడేనా దాన్ని ఏమన్నా కాదు, ఇక్కడ పొక్క తీసి ఇలానే వేసేస్తాం. దాన్ని ఎంత అయితే నాకు పొక్క తీయాలి మరి. ఇంత ఇది ఉందా ఈ పొక్క, దీన్ని గిడిది కొట్టేసి ఇలా పడుతుంది బరాబర్. గిట్ సైడ్కి పెట్టి ఇప్పుడు తీసుకుందాం పొక్క. రేపు అందరు వచ్చినాక బయట వేద్దాం. నేను నైట్ మీకు సరే కనబడ్డో లేదో ఇప్పుడు మీరు చూడొచ్చు క్లారిటీగా. ఇంత పెద్ద బండ వచ్చింది కాబట్టి దీన్ని తీయలేకపోయినాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ట్రాక్టర్ తీసుకొచ్చి దీన్ని గుంజి బయట అయితే పడేద్దాం. అట్ ది సేమ్ టైం ఇటు సైడ్ ఉన్న మట్టిని దాన్ని మొత్తం తీసుకొని బయట అయితే వేసేద్దాం. సో ప్రజెంట్ ఒకసారి లేపు చూస్తాం. ట్రాక్టర్ అవసరం లేకుండా మనకు డైరెక్ట్ లేస్తా అని చెప్పేసి. ఒకవేళ లేస్తే డైరెక్ట్ బయట పడేద్దాం. దారా టైసన్గా. సో మొత్తానికి అయితే ఒక చిన్న రాయి అయితే వేయింది. ఇప్పుడు మనకున్న పెద్ద టాస్క్ వచ్చేసి పెద్ద రాయి. ట్రాక్టర్ తీసుకొచ్చే లోపల ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తాడుతోటి గట్టి పెట్టుకుందాం. తర్వాత దాన్ని గుంజేయచ్చు బయటికి. ఆ లోపల ఉన్నట్టయితే గుడి వలుతుంది నిజంగా. తాడు కూడా పైన ఉంటుంది. తాడుగట్టలు అయితే అయిపోయింది. ఫస్టే మిషన్ పవర్ యూజ్ చేస్తలే, మ్యాన్ పవర్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. టైసన్ గాని నేను నల్లాడతాం. బాహుబలి సినిమా ప్రభాస్ లెక్క వచ్చి నువ్వు చెయ్యి, అప్పుడు లేచి రావాలి మొత్తం మీకు. ఓకేనా? రెడీయా? రెడీ. యాక్షన్. రెడీ. ఇట్లా ఇట్లా ఇస్తాను, ఇట్లా వారే అంతే.
మా మీషో బాహుబలి కలుగుతుంది రాదా. ట్రాక్టర్ తీసుకొచ్చినాం, తాడు కట్టినాం, అంతా కథ చేసినాం. ట్రాక్టర్ స్టార్ట్ అవుతుంది. లూజ్ అయినట్టుంది. ఇది మొత్తం ఇక టర్మినల్స్ మొత్తం జంగ్ వచ్చేసినాయి. దీన్ని వారడే ఉంది కానీ క్లీన్ చేసలేదు. ఇప్పుడు దీన్ని తీసి దీన్ని మంచిగా గీకి పెడితే మేబీ స్టార్ట్ అవుతుండొచ్చు. సేమ్ ప్రాబ్లం మనం ఒకసారి ఓపెన్ జిమ్ తయారు చేసినప్పుడు ఉసుక తీసుకొచ్చినప్పుడు కూడా ఇట్లా స్టార్ట్ కాదు. ఆ రోజు అటు పెట్టి దానిలో ఆడినాం. నువ్వు ఉన్నావు అప్పుడు. ఇప్పుడు దీన్ని తీసి గీకేస్తే మళ్ళీ సెట్ అవుతుంది. నువ్వు తల ఎందుకు గుప్తున్నావు ఇట్లా ఇట్లా? ఆ రోజు నేను రాలేరా. మొత్తానికి అయితే ట్రాక్టర్ అయితే చాలా కాలే మొత్తం బ్యాటరీ మొత్తం అన్ని పానలు మొత్తం వచ్చి మొత్తం అయితే స్టార్ట్ చేసినాం. మొత్తం స్టార్ట్ అయింది మొత్తం. మొత్తానికి అయితే రౌత్ అయితే బయట పెట్టేసింది. ఎటు పోదు కానీ ఇంత పెద్ద రాయి మమ్మల్ని సతాయించింది. ట్రాక్టర్ తీసుకొని పోతుంది. ట్రాక్టర్ అది తీసుకొని అటు సైడ్కి ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో పెద్ద రాయి ఉండే అనుకుంటే కానిది ఏమున్నది అన్నట్టు ఆ రాయిని అయితే గుంజి పారేసినాం బయటికి. ఫస్ట్ టైం ఇబ్బంది పెట్టినా సరే కట్టెలు పెట్టి కొద్దిగా మైండ్ వాడదని బయటకి అయితే తీసినాం అనమాట. లోడ్ గేర్ వేయగానే చాలా ఈజీగా బయటికి గుంజి పడేసింది. సో ఇప్పుడు చేయాల్సిన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ గడ్డని కొద్దిగా తీసేసుకుని ఇందులో మట్టి అది తీసేసుకుంటాం. ఎందుకంటే బాగా హైట్ అయిపోయింది. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ పడ్డారు అనుకోండి ఆ దెబ్బ తాకే ఛాన్స్ ఉంటుంది. ఈ గడ్డ తీసేసుకొని జస్ట్ ఇక కవర్లు సెడి చేసి ఇక జారుడే. సో ఫైనల్ గా మనకు కావాల్సిన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అది రా వర్క్ అనుకోవచ్చు. మన కాలువ కంప్లీట్ అయిపోయింది, గుంత కంప్లీట్ అయిపోయింది, చుట్టూ ఉన్న బార్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే కవర్స్ అయితే వరవాలి, రెయిన్ కవర్స్. అవి వరిసిన తర్వాత మనం దాని మీకెళ్ళి వాటర్ ఇట్స్ పెట్టాం అనుకోండి, అది అయితే ఫ్లో లాగా ముందుకు అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనం కంప్లీట్ చేసేద్దాం. దానికి కావాల్సిన సామాన్ మొత్తం పట్టుకోదాం వర్క్ షాప్ నుంచి. చలో మొత్తం మీరు చూడొచ్చు ఏ గుంత అయితే ఉండేనో ఆ గుంత మీద మొత్తం కవర్ అయితే కప్పినాం అనమాట. మీదికెళ్ళి మనం స్లైడ్ అవ్వకుండా వస్తాం కదా, వచ్చి పడేది ఇళ్ళనే. ఇలా వాటర్ నింపాలి ఫస్ట్. ఇది ఆవుతో లేదు చూడాలి. ఆవుతో సరిగా మనకి టెన్షన్ ఉండదు ఇక. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కాలువ ఉంది కదా, కాలువ మీద కూడా కవర్ అయితే వేసేసుకుందాం ఇక. సో మొత్తానికి అయితే మన స్లైడర్లో వానకైతం బర్చు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక ఇందులోకి వాటర్ ఇడవడమే లేటు. వాటర్ ఇడిచి చూద్దాం మరి సక్సెస్ఫుల్గా మన స్లైడ్ అవుతామా లేదా అని చెప్పేసి. సో దానికంటే ముందు అయితే ఇంకొంచెం మనకు అక్కడ మట్టి కొద్దిగా రాళ్ళు అయితే పడి ఉందన్నమాట. దాన్ని ఫినిషింగ్ ఇచ్చేసుకుందాం. ఆ లోపల టైసర్గా నేనైతే ఇక్కడ పైప్ అయితే కట్టేస్తాం మేము. సో మొత్తానికి అయితే మన వాటర్ స్లైడ్ వచ్చేసి రెడీ. మొత్తం కెమెరాలు కూడా అన్ని ప్లేస్ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ ఇందులో వాటర్ ఇడవడమే లేటు. వాటర్ కూడా రెడీ ఉన్నాయి. పైపు తీసి ఇప్పుడు అందులో వేసేస్తా. ఒరే ఎట్లా పోతుంది అనుకుంటారా? ఎత్తున్నా
జాగ్రత్త రాలేదా జాగ్రత్త ఆగు అడ్డమైన కొన్ని కూడా పోయి నాకు ఘోరంగా భయం అవుతుంది అలా ఏమైనా జాగ్రత్త ఘోరంగా రాకపోయింది అబ్బా మస్తు అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఏదామంటే పొక్క నిండేదా కావుదాం పొక్క నిండడానికి నీళ్ళ పోతే మస్తు అనిపిస్తుంది జింగిడిగా ఇట్లా వస్తాడు మొత్తం మీద పడ్డట్టే ఘోరంగా పడ్డాడు కంట్రోల్ అవుతలేదు ఊరుకుడే ఆల్రెడీ ఒకసారి పోయినా ఇంతమంది మళ్ళీ ఒకసారి పోతున్నాం మస్తు అనిపిస్తుంది కాకపోతే గుండువాసులు ఏమని భయం అవుతుంది అంతే మంచిగా సో ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రీమ్ టెస్ట్ తేజగా నేను ఆల్రెడీ 2 సార్లు పోయినా మస్తు అనిపిస్తుంది ఇప్పుడు టైసన్ గారు పోతుండు నువ్వు మూడు వెళ్తుంది మస్తు అనిపిస్తుంది ఏదేమైనా సో ఫైనల్ గా మన వాటర్ సైడ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఛాలెంజ్ ఎవరి రివర్స్ ఎక్కడో చూద్దాం పైదాక బాగా వెరైటీ టైసన్ గారు ఇప్పుడు ధైర్యం చేస్తున్నా అందరికీ ముందు కదా ఇప్పుడు సెకండ్ వచ్చేసి కుర్రాడు అయితే ట్రై చేస్తుండే టైసన్ గారు మళ్ళీ లాస్ట్ ఎక్కిస్తాం ఒకసారి గుంజిరు జాగ్రత్తలే తీయ కొట్టుకోవద్దా
గోబ్రా దొక్కుతాడు ఇప్పుడే వచ్చిన భయం అయితే చూస్తుంటే వీళ్ళు బర్రాదు పోయేది పోతేనే రూకే ఏ పోతావా నువ్వు ఫస్ట్ భయం అవుతుంది డాన్స్ వస్తున్నా డాన్స్ నీళ్ళు మింగాడు సో మొత్తానికి అయితే డింపియాడు కూడా వచ్చేసి ఇప్పుడు జారీ మన ఎక్స్పీరియన్స్ చెప్తాడు వెనక జారుతుంది సో ఫైనల్ గా ఇది గైస్ మేము 2 days ఎఫర్ట్ పెట్టి తయారు చేసిన వాటర్ అనుకున్నానికంటే చాలా బాగా సక్సెస్ అయితే అయింది. మామూలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఇలాగే మీరు ఈ వాటర్ స్లైడ్ ఇదే విధంగా ఉంచుతాం. ఇంకా దీన్ని యూజ్ చేసి ఇంకేమైనా వీడియో మీకు ఏమైనా ఐడియా ఉన్నట్టయితే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫైనల్ మీకు కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్.